ఆదాయాన్ని మించినటువంటి ఆస్తుల కేసులో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని నిన్న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె ఇంట్లో ఆదాయాన్ని మించిన ఆస్తులను బంగారం, వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆమె భర్త మదన్ మోహన్ చాలా సంవత్సరాలుగా ఆమె మీద పోరాటం చేస్తున్నారు. గతంలోనే అనేక సందర్భాల్లో తాడేపల్లిలో విల్లాలు కొనుగోలు చేశారు. ఆమెకి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ చాలా సందర్భాల్లో క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో శాంతి అరెస్ట్ మీద ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారో మాట్లాడితే తెలుసుకుందాం. మదన్ మోహన్ ఉన్నారు. సార్, మీరు ఆల్రెడీ దాదాపు 2.5 సంవత్సరాలుగా మీరు ఆమె ఫైట్ చేస్తున్నారు. వైవాహిక జీవితానికి సంబంధించిన ఆమె ఆస్తుల గురించి ఈరోజు ఏసీబీ అధికారులు అక్రమాస్తులు కూడబెట్టారని ఆమె అరెస్ట్ చేశారు. ఎలా చూస్తారు? సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ టీవీ గారికి థ్యాంక్ యూ. నన్ను ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ప్రజలకు నా బాధను నేను చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఏసీబీ నా చుట్టం కాదు. సో పెద్దలు చెప్తున్నట్టు, మన జాతి చెప్తున్నట్టు చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. సో ఇవాళ తన దగ్గర తప్పు ఉంది కాబట్టి ఏసీబీ వాళ్ళు గత 2 సంవత్సరాలుగా బహుశా ఆమెను సస్పెండ్ చేసిందే డిస్ప్రపోర్షనేట్ అసెట్ కింద. అసలు ఆ రోజున 2024లో కొత్త ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆమెను సస్పెండ్ చేసింది నా విషయంలో కాదు. ఆమెను ముందే సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన 1 year తర్వాత నా ఇష్యూ వచ్చింది. కాబట్టి ఆమెను సస్పెండ్ చేసిన ఇష్యూ ఏంటంటే ఇదే డిస్ప్రపోర్షనేట్ ఇష్యూలోనే. కాబట్టి ఇవాళ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. వాళ్ళ డిపార్ట్మెంటల్ వాళ్ళు కూడా షీ ప్రూవ్ అవుట్ ఆఫ్ 5 ఛార్జెస్ షీట్స్ 4 షీస్ ప్రూవ్డ్ గిల్టీ అని ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని బహుశా గిల్టీ అంటే సరిపోదు కదా, నువ్వు తప్పు చేస్తే తప్పుకు రికవరీ చేయాలి. ఏసీబీ వాళ్ళు బహుశా రికవరీ చేశారు. ఆ రికవరీలో భాగంగానే అమ్మాయిని అరెస్ట్ చేశారు. కాబట్టి చట్టం తన పని తను చేసుకుంటూ పోతా ఉంది. ఇంకొకటి సార్, నేను అడగాలనుకుంటుంది, ఇప్పుడు ఈ అమ్మాయి మదన్ మోహన్ అనే వ్యక్తిని, తన భర్తని, శాంతి గారు ఈ 10 కోట్ల మంది ప్రజల ముందు ప్రపంచవ్యాప్తంగా నన్ను చెడ్డోడని చిత్రీకరించింది. సోకాళ్ళు విజయసాయిరెడ్డి అండ చూసుకోనో, లేకపోతే ఆ పోతిరెడ్డి సుభాష్ అండ చూసుకోనో, లేకపోతే డబ్బు, లేకపోతే ఆస్తులు, పవరు అనే మదంలో నన్ను పిచ్చోని చేసింది. ఇప్పుడు ప్రజలను అడుగుతా ఉన్నా, మీడియాని అడుగుతా ఉన్నా, ఇప్పుడు నేను తప్పు చేసినట్ట, నేను తప్ప లేకపోతే అమ్మాయి తప్ప? డెఫినెట్గా ఇప్పుడు ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు, తీసుకుపోయి జైలు వేశారు అంటే డెఫినెట్గా షీ ఈజ్ రాంగ్. అంటే నన్ను ప్రజల ముందు నన్ను పిచ్చోని చేసింది అమ్మాయి. అంటే ఏసీబీ అరెస్టుకు సంబంధించిన విషయంలో కానీ, ఏసీబీ రైడ్స్ చేయడంలో మిమ్మల్ని ఏమైనా ఏసీబీ అధికారులు సంప్రదించారా ఆ ఆస్తులకు సంబంధించి ఏమైనా? ఎస్ సార్, నాకు తప్పకుండా సార్. అంటే నేను మొదటి నుంచి కూడా నా ఫ్యామిలీ ఇష్యూ ఎంత వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో తప్పు అయిందన్నప్పుడు భర్తగా నేను కాబట్టి ఆమెకు ఆన్ పేపర్ మీద డెఫినెట్గా వాళ్ళు చాలాసార్లు ఫోన్ చేశారు, ఎంక్వైరీ చేశారు. నా డేటా కూడా అడిగారు. అసలు నువ్వేంటయ్యా, నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు, ఆమెకు పెళ్లి చేసుకున్నప్పుడు ఏం ఆస్తి ఉంది, నువ్వు పెళ్లి చేసుకుంటే ఎంత కట్నం తీసుకున్నావు, అసలు నీ ఆస్తులు ఎంత, ఆమె ఆస్తులు ఎంత, అవన్నీ అడిగారు. అడిగితే వాళ్ళు అడిగిన దానికి చెప్పాను. మరి విల్లా నువ్వు కొనిచ్చావని అడిగారు నన్ను. విల్లా అయితే నేను కొనిలేదు సార్, నన్ను వాడుకుంది అమ్మాయి. కాబట్టి నేను పెళ్లి చేసుకున్నప్పుడు అయితే ఏమీ లేదు అమ్మాయి దగ్గర. కొట్టంలో ఉండేది, రెంట్కు కొట్టంలో ఉండేది నంద్యాలలో. 2013లో పెళ్లి చేసుకున్నాను, 2013లో. సో ఇవాళ నేను మీడియాలో చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, సుమారుగా కేజీ బంగారం, సుమారు 1/4 కేజీ, 200 గ్రాములు తక్కువ కేజీ బంగారము, 3 కేజీల వెండి, ఆ తర్వాత విలువైన భూమి పత్రాలు, ఆస్తుల పత్రాలు, ఆ విధంగా ఇంట్లో హైలీ కాస్ట్లీ గ్యాడ్జెట్స్ ఇవన్నీ దొరికినట్టు నేను కూడా ఆశ్చర్యపోయినా. బంగారం చూసారు కదా మీరు, వడ్డానము, ఆ తర్వాత నెక్లెస్లు. సో ఇది ప్రజలు నిర్ణయించాలి, మీడియా వాళ్ళు మీరు కూడా అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా షీ హస్ డన్ సమ్ మిస్టేక్. అందుకే ఏసీబీ వాళ్ళు నన్ను అడిగారు, నేను అడిగింది నేను చెప్పాను. నేను ధర్మంగా ఆ రోజున పెళ్లి చేసుకున్నప్పుడు ఏమి ఉందో, ఆమెకి ఏముంది, నాకు ఏముంది అని చెప్పాను. మరి ఏసీబీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి, నా దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు చేయాల్సింది. ఫర్దర్గా ఏసీబీ మిమ్మల్ని ఏమన్నా విచారణ పిలిచి ఆమె గురించి ఏమన్నా వివరాలు అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్గా సార్, డెఫినెట్గా. నేను ఒక చదువుకున్న సగటు భారతీయుడిని. నాకు సత్యమేవ జయితే, నాకు సత్యమే ఇంపార్టెంట్, అది భార్య అయినా కూతురైనా. సో డెఫినెట్గా నన్ను ఏసీబీ వాళ్ళు పిలిచి ఏది అడిగినా, నా దగ్గర ఉన్న ఏ నిజాన్నైనా, ఏ ఎవిడెన్స్నైనా మనసా వాచా కర్మన త్రికరణ శుద్ధిగా సహకరిస్తాను. వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. లేకపోతే ఈ జనరేషన్లో నెక్స్ట్ వచ్చే వాళ్ళకి హోప్ ఉండదు, నిరీక్షణ ఉండదు సార్. మీ పిల్లలు, నా పిల్లలు ఉన్నారు. రేపొద్దున వాళ్ళకి నేను బతకగలనా అనే సిచ్యువేషన్ వస్తుంది భూమి మీద. వాళ్ళకందరికీ మనం ఒక హోప్ ఇవ్వాలి సార్, ఒక పాజిటివ్ ఇండికేషన్ ఇవ్వాలి, ఏ సంకేతం ఇస్తాం. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, నా భార్య శాంతి అయినా సరే, నా కూతురులైనా సరే, ఇంకొకరైనా సరే శిక్ష పడాల్సిందే. నేను తప్పకుండా సహకరిస్తాను ఏసీబీకి. ఇంకొక ప్రశ్న అండి, ఆమె సర్వీస్లోకి వచ్చి మహా అయితే ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. ఈ 5-6 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టడం, విల్లాలు కొనుగోలు చేయడం అంటే కేవలం ఉద్యోగం ద్వారా సంపాదించింది అనుకుంటున్నారు ఏంటి? డెఫినెట్గా సార్, ఇప్పుడు ఆమెకు జాబ్ వచ్చింది 2020లో, అంటే కరోనా స్టార్టింగ్లో. ఆమె జాబ్ 2020, 2021, ఆ 22 వరకు మధ్య వరకు విశాఖపట్నంలో చేసింది. ఫస్ట్ పోస్టింగ్ ఉమ్మడి జిల్లా విశాఖపట్నంకి ఫస్ట్ పోస్టింగ్. తర్వాత మధ్యలో ఆయన విజయసాయిరెడ్డి గారికి ట్రాన్స్ఫర్ అయిపోవడం, ఆయనతో పాటు ఈమె ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎన్టీఆర్ జిల్లాలో. అంటే ఆమె జాబ్ చేసింది 4 ఏళ్ళే గట్టిగా. 4 ఏళ్లలో ఒక స్త్రీ, ఆమె నెల జీతం వచ్చేసి ఒక 58,000, 60,000 ఉంటుంది అంతే. 15 కోట్లు ఆస్తులు ఎలా సంపాదిస్తుంది? సో డెఫినెట్గా ఇది నాకు అర్థమైంది ఏంటంటే, షీ హెస్ డన్ సమ్ మిస్టేక్స్. ఇతను పోతిరెడ్డి సుభాష్ అనే జీపీ ఉన్నాడు కదా, గవర్నమెంట్ లీడర్ రెవెన్యూ, అతను వైఎస్ఆర్సీపీ విజయసాయిరెడ్డి మనిషి.
సో మరి ఆయన నన్ను అడిగితే ఇప్పుడు సుభాష్ అబ్స్కాండింగ్లో ఉన్నాడని విన్నా నేను. ఇప్పుడు సుభాష్ని పట్టుకోవాలని ట్రై చేస్తున్నారు ఏసీబీ వాళ్ళు. సుభాష్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఈ సుభాష్, ఈ అమ్మాయి శాంతి ఎండోమెంట్ ప్లస్ విజయసాయిరెడ్డి వీళ్ళు కొన్ని జీవో 22 కింద ఉన్న భూముల్ని ఏదో మార్చారు వీళ్ళు. సో నేను ఏసీబీని కోరుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ని, గవర్నమెంట్ కోరుతుంది అంటే ఆ పోతిరెడ్డి సుభాష్ని పట్టుకోండి, పట్టుకుంటే నిజాలు బయటకు వస్తాయి అనేది నా డిమాండ్ సార్. వాళ్ళు తప్పకుండా ఇందులో తప్పు చేశారు. తప్పు చేయకపోతే ఒక వ్యక్తి సగటు భారతీయుడు తనకు వచ్చే 60,000లో నా ఖర్చులన్నీ పోగా, నాకు 70% నా ఫ్యామిలీ ఖర్చులు పోగా మిగిలేదు నీకు 10,000 20,000 అంతే. ఆ 10,000కి నువ్వు 15 కోట్ల ఇల్లు ఎలా కొంటావు? సో నాకు అర్థమైంది ఒక ఎనీ కామన్ మ్యాన్, ఒక సామాన్య సగటు భారతీయుడికి అర్థమైంది ఏంటంటే ఆమె డిస్ప్రపోర్షనట్గా చేసింది కాబట్టి వాళ్ళు కన్విన్స్ అయ్యారు కాబట్టి ఏసీబీలో అరెస్ట్ చేశారు. తప్పకుండా షీ హాస్ డన్ మిస్టేక్స్. దాన్నే తవ్వాలి. ఈమె వెనకాల ఉన్న వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా సరే, అది విజయసాయిరెడ్డి కావచ్చు, అది పోతిరెడ్డి సుభాష్ కావచ్చు, ఈవెన్ జగనే కావచ్చు, ఎవరున్నా సరే శిక్షించాల్సిందే. థ్యాంక్ యూ. ఇది మదన్ మోహన్ వెర్షన్. పూర్తిగా తప్పు చేశారు కాబట్టి ఈరోజు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఎక్కడ అవినీతి లేకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారంటూ క్వశ్చన్ చేస్తున్నారు. శాంతి వెనకాల పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. కేవలం ఒక 60-70 వేలు జీతం తీసుకునే ఒక అసిస్టెంట్ కమిషనర్ 15 కోట్ల రూపాయల విల్లాలు ఇవన్నీ ఎలా కొనుగోలు చేసిందో వీటి మీద కూడా ఏసీబీ దృష్టి పెట్టాలి. ఈ వెనక ఎవరున్నారు వాళ్ళని కూడా దృష్టి పెట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఖచ్చితంగా తన వైపు నుండి కూడా ఏసీబీ ఎలాంటి సమాచారం అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ మదన్ మోహన్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.